హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, తెలంగాణలో ఒక 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ. వీళ్ళిద్దరి మధ్య వివాదం రావడం, అరికపూడి గాంధీ మనుషులు వెళ్ళి కౌశిక్ రెడ్డి ఇంటిపై గొడవ చేయడం, దాడి చేయడం ఇవంతా కూడా చూస్తున్నాం. ఏకంగా హరీష్ రావు గారు కూడా ఈయనకు మద్దతు తెలుపుతూ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన చేసినప్పుడు ఆయన భుజానికి దాడి జరగడం, ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఇంత హై డ్రామా ఎందుకు? 2 రోజుల పాటు వివాదం నడిచింది. మీరేం చెప్తారు సార్? ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ముగింపు ఉండే ఛాన్స్ ఉందంట? ఇది ఆయనకు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగానే తీసుకొని ఆయనకు ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. మామూలుగా అనువాయితీ ఏమిట్రా అంటే ఎవరు అపోజిషన్లో ఉంటే వారికి ఇస్తారు ఈ ఫైనాన్స్ కమిటీ చైర్మన్. ఇతను బీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇచ్చినామని కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నారు. ఒకవేళ ఈయన పోయి కండువా కప్పుకున్నా వాళ్ళు ఇంకా ఈ పార్టీలో చేర్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి టెక్నికల్గా చూస్తే ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి కిందనే అవుతాడు కాబట్టి బీఆర్ఎస్కి ఇచ్చినామనేది కాంగ్రెస్ స్టాండు. దాని మీదట ఈ కౌశిక్ రెడ్డి ఏదో వాళ్ళ ఇంటికి పోయి జెండా పెడతానడము, తర్వాత ఇతను గాంధీ వెళ్ళి వాళ్ళ ఇంటి మీద గొడవ చేయడం జరిగింది. తర్వాత పోలీసులు ఇద్దరిని ఇంటికే పరిమితం చేసినారు. దాంతో కొద్ది సద్దుమణిగింది. ఇప్పుడు దాని మీద స్టాండ్ వాళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థి అని తీసుకునే ఇచ్చినారు ఫైనాన్స్ కమిటీకి చైర్మన్. కాదు కదా, నువ్వు చేరినాడు కదా, మీ కండువా కప్పినారు కదా, ఇతను బీఆర్ఎస్ అభ్యర్థి కాదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ స్టాండ్ అది. వీళ్ళు ఏమంటున్నారు, అతను బీఆర్ఎస్ అభ్యర్థే కదా అని వీళ్ళు అంటున్నారు. సార్, ఇక్కడ రేవంత్ గారు మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది క్లియర్గా అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన పార్టీలోకి చేర్చుకోలేదు, కండువా కప్పారు. ఆయన పిఎస్సి ఇచ్చేస్తే బీఆర్ఎస్ దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ ఉండదు, ఇతను మన మనిషి అన్నట్టుగా ఉంటారు, ఇటువంటి ప్లాన్ వేశారు అని అంటున్నారు. అది కనిపిస్తుంది అంటారా సార్? మీరేమంటారు? అంతే కదా, ఇప్పుడు ఆయనకు కండువా కప్పినారు. కండువాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి కండువాలు కప్పించుకుంటా అంటారులేండి, దాన్ని టెక్నికల్గా తీసుకోలేము. పార్టీలో చేరినారు అనేది టెక్నికల్గా తీసుకున్నప్పుడే ఇది వస్తుంది. టెక్నికల్గా తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇతను బీఆర్ఎస్ అభ్యర్థి కిందనే లెక్క అరికపూడి గాంధీ, అందుకోసమే ఆయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినామంటున్నారు. సార్, ఇప్పుడు దీనిపైన అంటే వీళ్ళ మధ్య జరిగిన మాటల వల్ల ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్న ఒక వివాదం కూడా మళ్ళీ రేగింది సార్. పాడి కౌశిక్ రెడ్డి అతను ఆంధ్ర వాడు అని చెప్పేసి ఒక మాట అనేసాడు. దానికి ఈయన గాంధీ గారు, నేను ఆంధ్రవాడినే, ఓకే, మీరు కూడా మరి ఆంధ్రవాడిని కదా బీఆర్ఎస్ పార్టీలో ఇన్నాళ్ళు ఉంచారు, మరి ఎందుకు తీసేయలేదని ఆయన, తెలంగాణ మీ బాబేం తీసుకురాలేదు కన్నా, ఈ విధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వాదని మరొకసారి రేపారు సార్. దీని ఏ విధంగా చూస్తారు? అది తప్పులేండి. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకున్నాడు, బీఆర్ఎస్లోనే నిలబడినాడు. ఇప్పుడు వివాదం రేగిన తర్వాత ఆంధ్రవాడు అనడము తప్పు కదా. అది ఇది నిన్న మొన్నటి వరకు 2 రాష్ట్రాలు కలిపి ఉన్నారు. శాసనసభ్యులు ఇక్కడ అక్కడ నిలబడతా వచ్చినారు. ఇప్పుడు విడిపోయినారు అనుకోండి, అది వేరు సమస్య. ఏ ప్రాంతంలో ఉన్నవాడు ఎక్కడ ఓటు ఉంటే అక్కడి నుంచే నిలబడాల్సింది ఉంటుంది శాసనసభకు. ఇక్కడ ఓటు ఉంది శాసనసభకు, ఇక్కడ నిలబడినాడు, అతను తెలంగాణ వాసి అవుతాడు కదా. ఇది లేని సమస్యలు లేవనెత్తుకోవడం, అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు, కోరుకున్నారు, ఇచ్చినారు. ఇప్పుడు సమస్య ఏముంది? ఇప్పుడు అవన్నీ పాత ఎన్ని దొరుకుతుంటే అవుతాయా పోతాయా? దేశంలో మనం భారతదేశంలో ఉండాము, రాష్ట్రాల్లో ఇవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద వచ్చినాయి. సరే, తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు, ఇచ్చినారు. ఆయన హైదరాబాద్లోనే నివాసం అంటాడు కాబట్టి హైదరాబాద్లోనే ఓటు ఉంది కాబట్టి ఇక్కడే నిలిచినారు, ఇక్కడ శాసనసభ్యుడైనారు, ప్రజలు ఎన్నుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, మీరు మరి హైదరాబాద్ సిటీలోనే కదా మీకు సీట్లు ఎక్కువ వచ్చింది, మరి ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేసింటేనే కదా మీకు సీట్లు వచ్చింది, మరి దానికి ఏం చెప్తారని అన్నారు. ఇటువంటివన్నీ వస్తుంటాయి.
ఇప్పుడు జరగబోయేది ఏమీ లేదు కదా, తుదకు అయిపోయింది, రాష్ట్రం అయిపోయింది. రాష్ట్రం ఉన్నప్పుడు కొంత బున్నాది అనుకోండి, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అదొక రకమైన పరిస్థితులు. ఇప్పుడేం పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారు, ఎవరిని ఏమనుకుంటారు. సార్ ఇప్పుడు గాంధీ గారు ఇంత వివాదం జరిగిన తర్వాత బీఆర్ఎస్లో ఎలాగ ఉండలేరు, కాంగ్రెస్ పార్టీలోనే చేరాలి, మరి పిఎస్సి తనతోనే ఉంచుకుంటారా, అంటే మళ్ళీ బీఆర్ఎస్లో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందంటారా సార్? లేదు, ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు కదా, గాంధీకి ఇస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కిందనే ఇస్తూ ఇది అపోజిషన్కే ఇచ్చినామని చెప్పి వాళ్ళు ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు దాని ఏమనే దానికి లేదు కదా, ఎందుకు ఇస్తాడు అతను? ఇవ్వడు, గాంధీ ఇవ్వడు, ఉంచుకుంటాడు. సార్ ఇక ఇటు మొన్నటి వరకు ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళపైన ఎమ్మెల్యేల పైన ఏదో ఒక చర్య తీసుకోండి, 4 నెలల్లోగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి కోర్టు కూడా చెప్పేసింది. ఒకవేళ మీరు చర్యలు ఏం తీసుకోకుంటే సుమోటోగా మేమే చర్య తీసుకుంటామని చెప్పేసింది. మరి ఇప్పుడు వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది, అనర్హత వేటు వేస్తారని కూడా అంటున్నారు సార్, మీరేం చెప్తారు? ఒక విధంగా చూస్తే కోర్టులో అది విచక్షణ అధికారం అనేది స్పీకర్ గారికి ఉంది. ఈ అనర్హత అనేది వేటు వేసేది, దాని మీద చర్యలు తీసుకోవాల్సింది అనేది స్పీకర్ గారి విచక్షణాధికారము. కోర్టు ఒక సూచన ఇచ్చింది, తొందరగా అది విచారణ చేసి నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి సూచన ఇచ్చింది. స్పీకర్ గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మరి కమిటీ వేస్తారో, ఆయన విచారణ చేస్తారో, ఏమి చేస్తారో. ఒకటైతే కనపడుతుంది కదా, పిఎస్సి చైర్మన్ అరకిపూడికి గాంధీ ఇచ్చినప్పుడు అతను బీఆర్ఎస్ కిందనే పార్టీ నిర్ణయం తీసుకొని అతనికి బీఆర్ఎస్ చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళను కూడా కండువాలు కప్పిండొచ్చు, కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందనే ట్రీట్ చేస్తారు. అప్పుడు స్పీకర్ ఏమని నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాబట్టి డిస్క్వాలిఫికేషన్ ఎట్ వస్తుంది, అట్రాక్ట్ కాదు కదా. ఆల్రెడీ జాయిన్ అయిపోయారు వాళ్ళు. ఒక అరకిపూడి గాంధీ విషయంలోనే కన్ఫ్యూజన్ అది అలాగే ఉండిపోయింది. ఎవరికైనా ఊరికి కండువాలు కప్పినారు, టెక్నికల్గా ఏం సభ్యుడిగా చేర్చుకున్నారు కదా అంట, ఎక్కడ రికార్డు ఉండదు కదా అంట చేర్చుకున్నట్టు. ముఖ్యమంత్రి దగ్గర పోయినారు, కండువా కప్పిండొచ్చులే అని అంటారు. దానికి ఏముంది, దానికి చేరినట్టు కాదు కదా లెక్క అంట. సార్ ఒకవేళ నిజంగానే వాళ్ళు చేరి మన అనర్హత వేటు పడితే అది చరిత్రాత్మక డిసిజనే అవుతుంది, ఇక దేశం వ్యాప్తంగా ఇది కంట్రోల్లో ఉంటుంది, వేరే పార్టీలోకి ఒక పార్టీ ద్వారా గెలిచి వెళ్ళడం అనేది అంటున్నారు. నిజంగా అది కంట్రోల్ అవుతుంది అంటారు, దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ డిసిజన్? ఇది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సంయుక్త విధాయక దళ ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలవటము, 5-6 పార్టీలు కలిసి ఏర్పడి కూటమి మాదిరి ఏర్పడము, ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మళ్ళీ వాళ్ళ చీలికలు రావడము, ఇవన్నీ జరుగుతూ ప్రభుత్వాలు కూలిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగేటప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని యాంటీ డిఫెక్షన్ లా అని తెచ్చినారు. యాంటీ డిఫెక్షన్ లాలో ఏమిట్రానంటే స్పీకర్ది విచక్షణాధికారం. స్పీకర్ అధికారంలో ఉన్న పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవుతుంటాడు. ఇవి జరుగుతున్నాయి ఎక్కడ కూడా, దీంట్ మీద నిర్ణయాలు సరిగా ఉండవు. మంచిదా చెడ్డదా అని ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ప్రజాస్వామ్యము ప్రజలు ఒకవేళ ఇష్టపడినప్పుడు మనం చేయగలిగేది ఏమి లేదు. అందువల్ల స్పీకరు ఆయన నిర్ణయాలను బట్టే ఉంటుంది, కానీ కోర్టు కూడా డెసిషన్ తీసుకునే దానికి లేదు. ఇంతకుముందు కూడా జడ్జిమెంట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా జరిగింది ఏమిట్రా అంటే, మీరు 4 నెలల లోపల, మీరు 4 మాసాల లోపల వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి అని సూచన చేసినారు. సార్ ఇటు వీళ్ళు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళు మాట్లాడుతూ మేము వచ్చాము, ఓకే వాళ్ళు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కోలేదా, వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి వాళ్ళ సమాధానంగా మేము చేసుకుంది విలీనం చేసుకున్నాం, కానీ మీలాగా ఫిరాయింపుల ద్వారా వెళ్ళలేదు అని చెప్పేసి అని అంటున్నారు. అది విలీనం ఏంటి, అసలు ఫిరాయింపుల ద్వారా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయింది సార్. కన్ఫ్యూజన్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ రాజకీయంగా విమర్శలు చేసుకునేటి. వాళ్ళు చేసింది తప్పే కదా. ఒకవేళ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మొత్తం శాసనసభ్యులందరినీ చేర్చుకొని పార్టీనే విలీనం చేసుకున్నాము అని చెప్పి ఏదో టెక్నికల్ గ్రౌండ్స్ చెప్పారు.
ఇది డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ కాకుండా టెక్నికల్ గ్రౌండ్ ఏమంటే పార్టీ విలీనమైపోయింది అని చెప్పారు. మొత్తం అందరినీ తీసుకున్నారు కాబట్టి సిఎల్పి మొత్తం తీసుకున్నారు కదా. అది నైతికంగా ఆలోచన చేసే అది కూడా తప్పే కదా. ఒక పార్టీలో ఎన్నికైన తర్వాత వాళ్ళని తీసుకోవడం బీఆర్ఎస్ కూడా చేసిన తప్పిదము. కాకపోతే మొత్తం అందరినీ తీసుకొని పార్టీని విలీనం చేసుకున్నామని టెక్నికల్గా డిఫెక్షన్లా తప్పించుకునేదానికి చెప్పిన మాటలే కానీ నైతికంగా చూస్తేనేమో వాళ్ళు కాంగ్రెస్ సభ్యులే కదా. ఆడ చేసినప్పుడు ఇప్పుడు మీరెందుకు విమర్శించుతారని దానం నాగేంద్ర వాళ్ళు మాట్లాడేది. అది మీరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్ప అని వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు. దానికి టీఆర్ఎస్ జవాబు చెప్పాల్సిందే, అది తప్పదు. ఎందుకంటే నువ్వు నలుగురిని తీసుకుంటావా, 5 మందిని తీసుకుంటావా, 10 మందిని తీసుకుంటావా, మొత్తం శాసనసభ్యుని తీసుకుంటావా? తీసుకోవడం అనేదే తప్పు. తీసుకున్నావు, అది ఒక అనైతిక చర్యే. తీసుకొని దాన్ని టెక్నికల్గా నువ్వు డిఫెక్షన్లా అట్రాక్ట్ కాకుండా టెక్నికల్గా తీసుకున్నావు. ఇక్కడ వీళ్ళు కూడా కండువాలు కప్పుకున్నాం మేమంతే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే కదా అంటారు. అప్పుడు చేయగలిగింది ఏముంది? ఏం లేదు. అలాగే ఇంకో మాట కూడా అన్నారు సార్ ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు ఒకవేళ కోర్టు అయితే చర్యలు తీసుకోమంది, ఓకే చర్యలు తీసుకుంటే మేము తర్వాత డివిజనల్ బెంచ్కి వెళ్తాం, అక్కడ నుంచి కోర్టుకు వెళ్తాం, మేము కూడా కోర్టులో ఫైట్ చేస్తాం అని అన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకోసారి ఎలక్షన్స్ వచ్చేస్తాయని కూడా అంటున్నారు సార్. రావచ్చు, కాదనిలేము. ఇప్పుడు ఏదైతే కోర్టు ఒక నిర్ణయాన్ని తీసుకునేదో ఆ నిర్ణయం మీద హయ్యర్ కోర్టుకు పోతామన్నారు. పోయేదానికి ఎవరికైనా హక్కు ఉంది. రెండోది, ఇది స్పీకర్ విచక్షణ అధికారము. ఆయన విచక్షణకు ఉపయోగించి మీరు కాలపరిమితి అనేది సూచించినారు అంతే. వాళ్ళేం నిర్ణయం తీసుకోలేదు కదా. ఇక్కడ కూడా పోవచ్చు, ఏముంది, ఆ కాలపరిమితికి కూడా మాకు కాలపరిమితి కావాలని వెళ్ళొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు.